మన ఒంటిమీద ఉండే చిన్న చిన్న పుట్టుమచ్చలు వాటి వెనుక ఏమైనా కథ ఉంటుందా? మన భవిష్యత్తు గురించి అవి ఏమైనా చెబుతాయా? ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? రండి, ఈరోజు మనం పుట్టుమచ్చల శాస్త్రం అనే ఒక పురాతన ప్రపంచంలోకి వెళ్దాం. అవును, ఈ ప్రశ్న చాలా పాతదే. ఎప్పట్నుంచో మనుషుల్ని ఆలోచింపచేస్తూనే ఉంది. మరి దీనికి పుట్టుమచ్చల శాస్త్రం అని పిలిచే మన సాంప్రదాయ నమ్మకం ఎలాంటి సమాధానమిస్తుందో చూద్దామా? అయితే ఒక్క విషయం, దీన్ని ఏదో జరిగిపోతుంది అని చెప్పే ఖచ్చితమైన భవిష్యవాణిలా చూడకూడదు. ఇది కూడా మనకి తెలిసిన హస్తసాముద్రికం, జాతకాల లాంటిదే. మన జీవితాన్ని, మన దారిని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక సాధనం అంతే. సరే, ఫలానా చోట పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుంది అని తెలుసుకునే ముందు కొన్ని ప్రాథమిక నియమాలున్నాయి. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అవి తెలియాలి. ఈ శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చ ఎక్కడుంది అన్నది ఆడవాళ్లకా మగవాళ్లకా అన్నదాన్ని బట్టి దాని ప్రభావం మారిపోతుందట. సాధారణంగా ఆడవాళ్లకి ఎడమవైపు, మగవాళ్లకి కుడివైపు ఉండే పుట్టుమచ్చలకి ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. ఇక రంగు విషయానికొస్తే నలుపు, గోధుమ రంగు పుట్టుమచ్చలు మనలో చాలామందికుంటాయి కదా. అవి చాలా సాధారణం. కాని ఎర్ర పుట్టుమచ్చలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే వాటిని అత్యంత అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. సరే, నియమాలు చూశాం కదా, ఇక అసలు విషయంలోకి వద్దాం. మన శరీర పటంలో అదృష్టాన్ని, కీర్తిని సూచించే ఆ మంచి ప్రదేశాలేంటో మొదట చూద్దాం. ఈ శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైన, శక్తివంతమైన ప్రదేశాల్లో ఒకటి మన వీపు, ముఖ్యంగా వెన్నెముక మీద ఉండటం. వెన్నెముక మీద పుట్టుమచ్చ ఉండటం అంటే అది నాయకత్వ లక్షణాలకి గుర్తు అట. వాళ్ళు జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఒక నమ్మకం. వీపు మాత్రమే కాదు, ఇంకా కొన్ని ప్రదేశాలున్నాయి. ఉదాహరణకి తొడలమీద, బొడ్డు దగ్గర, ముక్కుమీద లేదా నుదుటి మధ్యలో ఇలాంటి చోట్ల పుట్టుమచ్చలుంటే డబ్బు, విజయం వస్తాయని అంటారు. అంటే ఆర్థికంగా బాగా స్థిరపడతారని, అనుకున్నది సాధిస్తారని నమ్ముతారు. అలాగే భుజాల మీద కాని, చెవుల మీద కాని ఉండే పుట్టుమచ్చలకు కూడా దాదాపు ఇలాంటి ఒక శక్తివంతమైన అర్థమే ఉంది. అదేంటంటే, ఇలాంటి పుట్టుమచ్చలు ఉన్నవాళ్లకి సమాజంలో మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు వస్తాయట. వాళ్లకి మంచి గుర్తింపు లభిస్తుంది అని చెబుతారు. సరే, ఇప్పటిదాకా మనం సంపద, కీర్తి గురించి చూశాం. కాని ఒక పుట్టుమచ్చ ఉంది, అది వీటన్నిటికంటే భిన్నం. అది డబ్బు గురించి కాదు, ఒకరి వ్యక్తిగత ఆకర్షణ గురించి చెబుతుంది. అదే గడ్డం మీద ఉండే పుట్టుమచ్చ. ఇది ఉన్నవాళ్లకి ఒక రకమైన సహజమైన ఆకర్షణ శక్తి, అంటే ఒక శక్తివంతమైన ఆకర్షణ ఉంటుందట. వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా వాళ్లంటే అందరికీ ఒక ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడుతుందని అంటారు. మంచి విషయాలు చూశాం కదా, కాని నాణేనికి రెండో వైపున్నట్టే ఈ శాస్త్రంలో కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని పుట్టుమచ్చలు రాబోయే సవాళ్లను లేదా మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలను సూచిస్తాయన్నమాట. ఉదాహరణకి మన చేతిని తీసుకుంటే దీనికి రెండు కథలున్నాయి. చేతిపైన అంటే పైభాగంలో పుట్టుమచ్చుంటే పర్వాలేదు, కాని అదే పుట్టుమచ్చ అరచేతిలో ఉంటే మాత్రం అది ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే ఖర్చులెక్కువగా ఉంటాయని, డబ్బు నిలవదని అంటారు. అలాగే పెదవుల మీద ఉన్న సంపద నిలవదట. గజ్జెల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, మెడ వెనుక ఉంటే నీటిగండం, ఛాతిపై ఉంటే ఆర్థిక అస్థిరత, ఇలా ఒక్కోదానికి ఒక్కో అర్థం చెప్పారు. చూస్తే అర్థమవుతుంది కదా, ఒకే పుట్టుమచ్చ అది ఉన్న చోటును బట్టి దాని అర్థం ఎంతలా మారిపోతోందో. వీపుమీద ఉంటే నాయకత్వం, అదే అరచేతిలో ఉంటే ఖర్చులు. చూశారా ఎంత తేడానో? సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. మంచివి ఉన్నాయి, జాగ్రత్త పడాల్సినవి ఉన్నాయి. మరి వీటన్నింటినీ మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిపుణులు చెప్పేదేంటంటే, కేవలం పుట్టుమచ్చ ఉంది కదా అని అంతా జరిగిపోదు. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. మన ప్రయత్నం, మన జాతకంలో ఉన్న ఇతర అంశాలు, వీటన్నింటితో కలిపి దీన్ని చూడాలి. అంతేగాని ఇదే అంతిమమని అనుకోకూడదు. ఉదాహరణకి ఒక విషయం చెబుతారు. ఒకానొక ప్రముఖ రాజకీయ నాయకుడికి వీపుమీద శుభప్రదమైన పుట్టుమచ్చ ఉండేదట. ఆయన ఎదుగుదలకి అది కూడా ఒక కారణమని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, వీపుమీద ఆ పుట్టుమచ్చ ఉన్న ప్రతి ఒక్కరూ నాయకులైపోరు కదా. కాబట్టి చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మంచి పుట్టుమచ్చ ఉన్నంత మాత్రాన గొప్ప ఫలితం గ్యారంటీ కాదు.
అలాగే ఏదైనా జాగ్రత్త పడాల్సిన చోట పుట్టుమచ్చ ఉంటే జీవితమంతా అయిపోయిందని కూడా కాదు. ఇవన్నీ కొన్ని సూచనలు, కొన్ని సంకేతాలు మాత్రమే, అంతిమ నిర్ణయాలు కావు. మరి ఈ ప్రాచీన శరీర పటం అనేది మన తలరాతను ముందే రాసిపెట్టిన ఒక గైడా, లేక మనలోనే దాగి ఉన్న మన శక్తిని, మన బలహీనతల్ని మనకు చూపించే ఒక అద్దమా? ఈ ప్రశ్నతోనే ఈ శాస్త్రం మనల్ని వదిలేస్తోంది. గుడ్డిగా నమ్మేమని కాదు, మన గురించి మనం ఆలోచించుకోమని.